ఎంత టైం అయింది, ఇంకా రాలేదు? ఫోన్ ఎత్తడేంటి? ఏంటన్నా ఎంత లేట్ అయింది? ఫోన్ కూడా చూడవేంటి? ఏమైంది నాన్న? ఏమైంది అలా ఉన్నావు? లేట్ అయిందేంటి? ఏముందన్న, ఈ వర్షాకాలంలో రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లు, పైగా ఈ కాలం యువత హెల్మెట్లే ధరించరు. ఈ బిజీ షెడ్యూల్ వల్ల ఆరోగ్యం మీద దృష్టి పెట్టలేకపోతున్నాను నాన్న. ఏమైనా కొన్ని టిప్స్ చెప్పండి నాన్న. నాన్న నాన్న ఇలా మెసేజ్లు పెడితే ఎవరు వినరు నాన్న. ఇలాంటివి మేము చాలా చేసాం, ర్యాలీలు ఇవన్నీ. ఏదైనా ప్రయత్నం మన ఇంటి నుంచే మొదలవ్వాలి. పొద్దున్నే లేచి ఎక్సర్సైజులు యోగాలు చేస్తే హెల్త్ అదే బాగుంటుంది. సరే నాన్న, రేపటి నుంచి ఎక్సర్సైజ్ యోగాలు చేద్దాం. ఎప్పటి నుంచిరా నువ్వు చెప్పేది ఈ మాటలు? రేపటి నుంచి వెళ్దాం నాన్న. బాగున్నా. అందరు బాగున్నారు కదా? ఓకే. చేపలు అన్నీ బాగానే ఉన్నాయి. ఏంటన్నా ఇలా వచ్చావు? ఏం లేదు నాన్న, ఇప్పుడే స్టేషన్ నుంచి వచ్చి నేను చూడడానికి వచ్చాను. ఇప్పుడే స్టేషన్ నుంచి వచ్చి నేను కలవదామని వచ్చాను. తిన్నావా? ఏమన్నా సమస్యలు ఏమైనా ఉన్నాయా? సార్ మీ పక్కన కంప్లీట్ చేశారు సార్. ఆ విషయం తర్వాత మాట్లాడుకుందాం.
ఇదంతా అయిపోయిన తర్వాత పర్సనల్గా మాట్లాడుకుందాం, సరేనా? ఇంకేమైనా ఉన్నాయా సమస్యలు? లేవయ్యా. లేవా? నమస్తే అమ్మా. ఈసారి ఓటు నాకే. ఓకేనా? ఏమైనా సమస్యలు ఉన్నాయా? నీళ్ళు ఏమన్నా వస్తున్నాయా? కరెంట్ వస్తుందా? 24 గంటలు మీ పొలాలకి? ఏంటి సమస్యలు ఏంటి? ఇల్లు కట్టుకోవాలి. ఎంత అవుతుంది? సరే, ఇల్లు కట్టుకోవాలి. ఎంత అవుతాయి? సరేనా? బాగానే జరుగుతుందండి. బాగానే పనులన్నీ జరుగుతున్నాయండి. అంతా లోడ్ అవుతుందా? వర్కర్లు అందరూ వస్తున్నారా? ఏమన్నా లోటుపాట్లు ఉన్నాయా? సరేనమ్మా, సరే. నేను ఇప్పుడే ఇక్కడికి వచ్చాను, 10 నిమిషాలు వస్తున్నాను. తమ్ముడు రిసెప్షన్ ఎక్కడ? వస్తున్నాను, 10 నిమిషాలు. తమ్ముడు రిసెప్షన్ ఎక్కడ? సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, ఎలా ఉన్నావు? అవునాను సార్. మొత్తానికి పోలీస్ చేశారు మీకు. ఏంటి మీరేం సార్ ఇక్కడ? చిన్న పని ఉందమ్మా. నువ్వేంటి ఇక్కడ? సార్ ఇది మా నాన్నగారు హాస్పిటల్. ఓ, నాన్నగారు హాస్పిటల్. నైస్ అమ్మా. సార్ నాకు కొంచెం కేసు ఉంది సార్, చూసుకొని తర్వాత మాట్లాడుతున్నాను. షూర్ షూర్. నైస్ రా. ఓకేనా? డాక్టర్ గారు నమస్తే. ఇది చూడండి మనుషుల్ని కొంచెం. నమస్తే, ఎలా ఉన్నారు? ఓకే, పర్లేదు. కొంచెం పని మీద వచ్చాను. అది ఇది కొంచెం చూడండి. ఇది మా తమ్ముడు కొత్తగా ఫార్మసీ పెట్టాడండి. ఫార్మసీ ఇండస్ట్రీ పెట్టాడు. అది డ్రగ్ మీ హాస్పిటల్ నుంచి ప్రమోట్ చేస్తే బాగుండిద్ది అని అనుకుంటున్నాను. ఏం చేద్దాం అంటారు మరి? ఇది కొంచెం చూడండి డాక్టర్ గారు. డాక్టర్ గారు ఇది కొంచెం చూడండి. ఏమంటారు దీన్ని? మా తమ్ముడిది. మీరు పెద్ద డాక్టర్ సిటీలో, మీరే ఆదుకోవాలి మా తమ్ముడిని. ఇప్పుడే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడు. ఏమంటారు? ప్రమోట్ చేస్తారా దీన్ని? హాస్పిటల్ నుంచే ప్రమోట్ అవ్వాలి. కానీ టాబ్లెట్స్కి ఎక్కువ
సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని. సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవండి, మార్కెట్లో బాగానే రన్ అవుతుంది. లేదండి, నాకు తెలుసు కదా, ట్యాబ్లెట్ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉన్నాయి. సైడ్ ఎఫెక్ట్స్ పేషెంట్ అండి, మనకి ఎందుకు బిజినెస్? పేషెంట్లే కదండి వాడేది. అవునండి, పేషెంట్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తే ఎక్కువ మంది వస్తారు, అది కూడా చూసుకోండి, మీ బిజినెస్ కూడా రన్ అవ్వాలి కదా. మీరు వస్తే మీకు కూడా ఇదే ఇవ్వమంటారా? అలా అని కాదు నేను అంటుంది, అది మీరు మరి బిజినెస్ వేలో ఆలోచించుకోండి, మీకు ప్రాఫిట్ మాకు ప్రాఫిట్, ఏమంటారు? సారీ సార్, నేను చేయలేను. చూడండి కొంచెం. సారీ సార్, నేను బయలుదేరచ్చు. కొంచెం చూడండి డాక్టర్ గారు, మీరే అని వచ్చాను, మీరే ఇలా చెప్తే బాగోదు, ఇంకోసారి ఆలోచించుకోండి. మీకు యూజ్ అవుతుందేమో డాక్టర్ గారు. ఓకే ఓకే డాక్టర్ గారు కొంచెం చూడండి. కుదరదు సార్, నేనైతే దీన్ని ప్రమోట్ చేయలేను. మరి బిజినెస్ ఎలా రన్ అవుతుంది అనుకున్నారు హాస్పిటల్? తీసుకొని చూసుకోండి, మరి మీ బిజినెస్ కూడా పడిపోయింది. కుదరదు సార్. నెక్స్ట్ వచ్చేది మా పార్టీయే, చూసుకోండి. పేషెంట్ సేఫ్టీ నాకు ఇంపార్టెంట్ సార్, ప్లీజ్. నెక్స్ట్ వచ్చేది మా పార్టీయే, చూసుకోండి. హాస్పిటల్ ఎలా రన్ అవుతుందో చూస్తాం. సరే చూసుకుందాం, ఈ హాస్పిటల్ ఉందండి, చూసుకుందాం. నెక్స్ట్ వచ్చేది మా పార్టీ, చూద్దాం, మాట్లాడుకుందాం. ఏరా, ఏం కబ్జా చేసావు, ఏమైంది? ఎంత ల్యాండ్? 5 ఎకరాలా? ఎక్కడా, సిటీలోనా? అవును సార్. ఎందుకురా, ఏమైంది? మరి కబ్జా చేసుకొని ఏమైంది? కబ్జా చేసుకొనిరా. ఏరా, ఎందుకు కబ్జా చేసావు? అవసరం వచ్చిందంటరా కబ్జా చేశాడు. నేను చేసేది ఏముంది, నువ్వు మళ్ళీ వీడిని కబ్జా చేసుకో. కబ్జా చేశాడంట, ఏముంది, నువ్వు ఇంకో ల్యాండ్ కబ్జా చేయి. సరేనా? అటు సైడ్ 20 ఎకరాలు ఉందంట, చూడు, సిటీ అవుట్స్కట్ చూడండి సార్. అక్కడ ఏసీ టెంట్, సరేనా? ఏరా, రోజుకి రికమెండేషన్స్ ఎక్కువ అయిపోతుంది. నెక్స్ట్ ఎక్కడి నుంచి వచ్చారు? మీకు తెలియదా? ఎమ్మెల్యే గారు వస్తారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఫీవరు, జలుబైనా, బాడీ పెయిన్స్ ఏమైనా ఉన్నాయా? బాడీ పెంచుకున్నాం. ఉన్నాయా? హలో, చెప్పండి. ఎమర్జెన్సీయా? వస్తుంది. ఓకే, చెప్పండి. ఓకే, వస్తుంది. ఏమిటి, ఒక ఎమర్జెన్సీ వచ్చింది, మీరు వెయిట్ చేయండి, వస్తాను. ఇప్పుడు వస్తాను.
ఏంటన్నాడు నీ పేరు చెప్పినా కూడా నా ట్రీట్మెంట్ చేయలేదు. ఏమన్నాడు ఆ డాక్టర్ గారు? ఏమన్నాడు ఆ డాక్టర్ గారు? అంటాడు అంటాడు ఆ డాక్టర్ గారు కదా. ఆ డాక్టర్ మొన్న కూడా ఏదో చేశాడంట. నీ పేరంటే ఏదో నువ్వంటే ఏందో చూపించాలి వాడికి అసలు. చేద్దాం, చూద్దాం. ఏదో చేయాలన్నావు, ఏదో చేయాలి. బిజీ అయిపోతుంది జీవితం అంతా. ఏంటి ఎంత టైం అయినా నాన్నగారు రాలేదు? ఒకసారి కాల్ చేద్దాం. రింగ్ అవుతున్నా ఎత్తట్లేదేంటి? అది కాదండి ఎస్ఐ గారు, 12 అవుతుంది, మా నాన్నగారు ఇంకా రాలేదు. ఏమైంది అంటారు? క్లైమేట్ కూడా బాగాలేదు కదండి. గెస్ట్ హౌస్లో ఏమన్నా ఆగారేమో. అదే ఇందాక నుంచి భారీ వర్షం పడుతుంది చుక్కలు. మీరు మా నాన్నగారు గెస్ట్ హౌస్ అంటున్నారు కదా, సార్ గెస్ట్ హౌస్కి వెళ్ళి చూస్తే. ఎవరయ్యా నువ్వు ఈ టైంలో స్టేషన్కి వచ్చావు? ఈ సమస్య ఏంటి? సార్ మీ నాన్న గురించి కదా సార్ మీరు ఆలోచించేది. మీ నాన్నగారిని ఎమ్మెల్యే గారు చంపడాన్ని నేను చూశాను సార్. ఎమ్మెల్యే గారు చంపడం ఏంటండి ఎస్ఐ గారు? అస్సలు నమ్మశక్యంగానే లేదు. సార్ కావాలంటే ఆధారంతో చూపిస్తాను సార్, నేను చూశాను సార్. ఎమ్మెల్యే చంపడం ఏంటి? ఇంత నమ్మకంగా చెప్తున్నాడు, ఇతన్ని ఫాలో అవుతే సరిపోద్ది కదా. ఇటేనా సార్ ఈ ఎమ్మెల్యే గారు ఇప్పటికే 21 మందిని చెప్పాడు, మీ నాన్న కలిపి 22 సార్ ఇది. ఏదేదో ఎలాగ అయిపోయింది. హలో ఎస్ఐ గారు, రేపు వెళ్ళి మా నాన్న క్యాబిన్ ఒకసారి చెక్ చేయండి. ఇన్వెస్టిగేషన్ చేసి మనం కాజ్ ఆఫ్ డెత్ కనుక్కుందాం. సరే. మా నాన్నగారిది గెస్ట్ హౌస్ పక్కన. ఇప్పుడు ఏమన్నా యాక్సిడెంట్లు అవుతాయేమో, స్టేన్స్ ఏమో ఉన్నాయో చూద్దాం. అలా నడుచుకుంటే షాప్ తీసుకోండి. ఇక్కడ ఏం స్టెయిన్స్ లేవు సార్. సార్ మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కమిషనర్ గారితో మాట్లాడి ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాం సార్. ఎమ్మెల్యే బిజీ ఉన్నారు. అవుదాం. ఇది ఉంది కదా, ఇది రేపు కబ్జా చేయండి. అర్థమవుతుందా? ఈడు దాదా కాదు, ఇక్కడ మనం ఉండాలి. సరేనా?
ఈ ఫైల్ అయిపోయింది. నెక్స్ట్ ఈ ఫైల్తో పాటు మనం మొత్తం చూసుకోవాలి. మొత్తం చూసుకున్నావా? సరేనా? ఇది కూడా కబ్జా చేయండి. ఎలా ఉన్నారు? సమస్య లేదేం లేదండి. మీరు క్రైమ్ సీన్లో ఇన్వాల్వ్ అయ్యారు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. పోలీసు, నీ టైం అయిపోయింది. లెక్క పెట్టుకో రోజులు. సరేనా? రోజులు లెక్క పెట్టుకో. సరేనా? నరికేద్దాం. బోనం తీసుకురా.